ఎల్లుండి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర 24న ముగుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మేడారం పండుగను 110 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జాతర ప్రారంభానికి ముందే దాదాపు 50 లక్షల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు మంత్రి సీతక్క. మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్, జిల్లా యంత్రాంగం ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉంటూ ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా జాతరకు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాన జాతర జరిగే రోజుల్లో అంతకు రెట్టింపు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత 2 నెలల నుంచి మేడారం జాతరకు భక్తులు పోటెత్తారని చెప్పారు మంత్రి సీతక్క. 15 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం మొదలైందన్నారు. మంత్రి పొంగులేటితో కలిసి మేడారం జాతర పనుల్ని పరిశీలించారు సీతక్క. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. రష్ ఎక్కువగా ఉండటంతో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. మేడారానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు, అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది. అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు. ఓకే, మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్లకు సరే మేము ఏ రకంగా చేస్తాము. సమ్మక్క సారలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన భక్తులందరినీ వీఐపీలుగానే ట్రీట్ చేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేడారం జాతర కోసం ఇప్పటికే 110 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పొంగులేటి. ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కని విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఎప్పుడూ గతంలో కని విని ఎరగని రీతిలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకోబోతున్నాం. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరగనుంది. వన దేవతల్ని దర్శించుకునేందుకు మొత్తం 15 కిలోమీటర్ల పొడవు ఉండే 48 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత బస్సులతో 50 లక్షల మంది పైగా మహిళలు, అమ్మవార్లను దర్శించుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.